అనంతపురం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వాడివేడిగా వాదనలు నడిచాయి. విమర్శలు ప్రతి విమర్శలతో గందరగోళం నెలకొంది. వేటి నడుమ ప్రజా సమస్యలపై నిర్దిష్టమైన చర్చలేవీ లేకుండానే సమావేశం ముగిసింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, వేపు కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే రఘుబాటి వెంకట ప్రసాద్, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీ మంగమ్మ మాత్రమే పాల్గొన్నారు. తక్కిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యల కంటే అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వాదనలకే సమయం సరిపోయింది. అధికార టీడీపీ జెడ్పీడీసీ సభ్యుల్లో అగిలి జెడ్పీడీసీ ఒక్కరే టీడీపీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తక్కిన వారందరూ వైసీపీ నుంచి గెలుపొందిన వారున్నారు. దీంతో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ జెడ్పీడీసీల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. సమావేశం ప్రారంభం నుంచి ముగిసేంత వరకు అరుపులు, కేకలతో గందరగోళంగా మారింది. జెడ్పీడీసీలతో సమానంగా ఎమ్మెల్యేలు పోటీపడి విమర్శలకు దిగారు.